హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చి కేంద్ర ప్రభుత్వం ఎన్నిక వరాలు రేషన్ కార్డు అర్హతతో మహిళలకు సంబంధించి 3,000 ప్రతి నెల బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తున్నారు. మనకి నరేంద్ర మోడీ అనేది ఉత్తరప్రదేశ్ మీటింగ్లో మనకి ఈ స్కీమ్స్ అనేటివి ఎలక్షన్స్ కారణంగా మనకి తీసుకొస్తున్నారు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వరాలు అనేది మనకి కురిపిస్తున్నారు. రేషన్ కార్డు అర్హత కలిగి ఉన్న ప్రతి మహిళలకు కూడా 3,000 ప్రతి నెల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యేటట్లు నరేంద్ర మోడీ అనేది కొత్త స్కీమ్స్ అనేవి తీసుకొస్తున్నారు మహిళల కోసం. ఎందుకంటే ఓటర్లను ఆకర్షించేలా మనకి ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అందుకోసమే మనకు కొత్త పథకాలు అనేటివి అమలు చేస్తున్నారు. దీనికి వయసు ఎంత ఉండాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా వయసు అనేది 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి దీనికి కావాల్సినవి ఆధార్ కార్డు, తర్వాత రేషన్ కార్డు కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకి ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి మనకి జూన్ 4వ తేదీ ఈ ఎలక్షన్ కోడ్ అనేది మనకి అందరితో ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ లోపల మీకు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.